హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ తులసి. వెల్కమ్ టు డైలీ బ్లాగ్స్. నా డైలీ రొటీన్ అయితే ఈ పువ్వులు కొయ్యటంతో స్టార్ట్ అవుతుందండి. ఎంత హ్యాపీగా అనిపిస్తుందో అంత ఆనందంగా కూడా అనిపిస్తుందన్నమాట. ఎందుకంటే మనం మన కోసం కాకుండా మనకి జీవనాధారం మనం జీవించటానికి అవకాశం ఇచ్చిన ఆ భగవంతుడి సేవ కోసం ఆ పువ్వులు అవన్నీ సేకరించటం, అవన్నీ నాకు అందుబాటులో ఉండటం, అది నాకెంతో లక్కీ అనిపిస్తుందనమాట. ఎన్నో రకాల పువ్వులు మనం పూజ చెయ్యాలే కానీ, మా సరౌండింగ్స్‌లో అయితే రకరకాల పువ్వులు ఉంటాయన్నమాట. అంటే వేరే వాళ్ళ ఇంటి దగ్గరవి అలా ఏముండవండి. మామూలుగా మా కమ్యూనిటీలో మేముండే దగ్గర కాలనీలో అన్ని వైపులా కూడా మొక్కలు ఎక్కువగా వేస్తూ ఉంటారనమాట. రకరకాలు మనకి గన్నేరు పూలు కానీ, అపరాజిత పూలు కానీ, ఇలా మందారాలు మనం డెకరేషన్ చేసుకోవటానికి మనకి టేబుల్ రోజులు ఇలాంటివన్నీ ఉంటాయి కదా! అవన్నీ కూడా రోడ్ సైడే ఉంటాయన్నమాట మాకు. ఎప్పుడైనా కావాలంటే తెచ్చుకుంటాను. లేదు అంటే ఫ్లవర్స్ కొంచెం కోసుకొచ్చుకుంటాను. మన గార్డెన్‌లో కనకాంబరాలు, సువర్ణ పుష్పాలు, మందారాలు ఇవి కూడా నాకు చాలా వస్తాయండి. నా గార్డెన్‌లోవే నాకు వర్షం పడ్డప్పుడు కానీ, నేను బయట పువ్వులు కోయటానికి వెళ్ళలేకపోయినప్పుడు కానీ, నా గార్డెన్‌లో ఫ్లవర్స్ తోటే నాకు పూజ అంతా కూడా సరిపోతుందనమాట. కానీ ఇంకొంచెం నిండుగా చేసుకోవాలి అనుకున్నప్పుడు నేను బయటికెళ్ళి తెచ్చుకుంటాను. లేదు అంటే పువ్వులు పూసే సీజన్ ఉండదు కదా! సమ్మర్ సీజన్ అలాంటి టైంలో అయితే పావు కిలో, హాఫ్ కిలో అలా చేమంతులు, గులాబీలు అయితే నియర్ బై మాకు జగ్గయ్యపేట టౌన్ ఉంటుందన్నమాట. అక్కడ అన్ని రకాల ఫ్లవర్స్ అన్నీ ఉంటాయి. అలా తెచ్చుకొని పెట్టుకుంటాను. మార్నింగే నేను మా హస్బెండ్ గ్రీన్ టీ తాగామండి. అంటే టీ డికాషన్‌లో లెమన్ జ్యూస్, హనీ కలిపేసుకొని తాగాము. తర్వాత మా అత్తయ్య గారికైతే ఇడ్లీ పెట్టాను. ఇవొచ్చి చిట్టి ఇడ్లీ ఇదండి. ఎందుకంటే పెద్ద ఇడ్లీలు తను ఎక్కువ తినలేకపోతున్నారనమాట. ఇలా అయితే కొంచెం డిఫరెంట్‌గా చిట్టి చిట్టి ఇడ్లీలు అలా పెట్టేస్తే చట్నీ వేసేసాను. నేను మా హస్బెండ్ వచ్చి ఇడ్లీ పిండి అట్టు ఉంటుంది కదా! అంటే ఇడ్లీ రవ్వ అట్టు అది వేసుకుంటున్నాం. ఇవేనండి. ఇందులో డికాషన్‌లో కొంచెం లెమన్, తర్వాత హనీ కలిపేసి తాగుతున్నాయి. ఎప్పుడైనా నైట్ ఏదైనా హెవీ ఫుడ్, బయట ఫుడ్ అలా తిన్నప్పుడు మార్నింగ్ టైం కొంచెం స్టమక్ ఫ్రీగా ఉంటుందన్నట్లుగా ఇలా ట్రై చేస్తూ ఉంటాననమాట అప్పుడప్పుడు. ఇలా కాకుండా మనం గ్రీన్ టీ ఉంటుంది కదా! ఆ గ్రీన్ టీ కూడా హాట్ వాటర్‌లో వేసేసుకొని ఇంకా హనీ కానీ మీ ఇష్టం, లేదు అంటే నార్మల్‌గా అయినా తాగేయొచ్చనమాట. గణపతికి మా అత్తయ్య పువ్వులు తీసుకొచ్చి కింద తను వాకింగ్ చేయటానికి వెళ్తున్నారు. వచ్చేటప్పుడు కొంచెం మల్లెపూలు అవన్నీ కోసుకొచ్చి తను అక్కడ గణపయ్య దగ్గర పెడుతున్నారు. నేనైతే ఉర్లీ బౌల్‌లో అలా పెట్టేశానండి ఫ్లవర్స్ అవి. ఆ వైట్ ఫ్లవర్స్ డెకరేషన్ లాగా. తర్వాత నిమ్మకాయ తొక్కలు ఇవి డిప్పలు తీసేసాక ఉంటాయి కదా! అవి కొంచెం హాట్ వాటర్ వేసేసి పెట్టి మనం ఇత్తడి సామాను కానీ, రాగి సామాను కానీ ఇలాంటివి తోముకుంటూ ఉన్నామనుకోండి చాలా షైనింగ్ వస్తాయన్నమాట. సామాననేవి షైనింగ్ వస్తాయి. మనం లిక్విడ్స్ కానీ, పౌడర్లు కానీ ఏమీ యూజ్ చేయక్కర్లేదు. తర్వాత మా అత్తయ్య గారికైతే టీ అది పెట్టేసేస్తున్నాను. దానికి టీ తోటే డే స్టార్ట్ అవుతుందనమాట. మనం ఎన్ని పెట్టినా కూడా అవి పంచభక్ష పరమాణాలైనా ఆ టీ ముందు అవి ఆవిడకి దిగదుడిపోయానండి. అంటే ఏం తినరనమాట తను. ఫుడ్డు, బ్రేక్‌ఫాస్ట్ లేదా టీ అనమాట. టీ మనం ఎన్ని సార్లు ఇచ్చినా తను ఇంట్రెస్ట్‌గా తాగుతారు. తర్వాత ఈరోజు చామదుంపలు, దోసకాయ, టమాటా పులుసు చేస్తున్నాను. ఇందులోకి ముద్దపప్పు చాలా బావుంటుందండి. ముద్దపప్పు, ఆ పులుసు చేసేసి బీరకాయ ఒక్కటి ఉందనమాట వెజిటేబుల్స్ తెచ్చినప్పుడు బాస్కెట్‌లో అది అడుగునుండిపోయింది. దాంట్లో 2 టమాటా, 2 పచ్చిమిర్చి ఏసి వాడ్చి పచ్చడి తొక్కుదామని అలా పెట్టేశాను. తర్వాత మా అత్తయ్యకైతే టీ అది పోస్తున్నానండి. ప్రతిరోజు కూడా మనం మన లైఫ్‌ని మనం ఎలా సెట్ చేసుకుంటామో చక్కగా ప్లానింగ్ చేసుకొని, మన డే ఎలా రొటీన్ స్టార్ట్ చేస్తామన్నది మన చేతుల్లో మన మీదే డిపెండ్ అయి ఉంటుందండి. అందుకనే మనం డేని సంతోషంగా స్టార్ట్ చేశామంటే ఆ రోజంతా కూడా ప్రశాంతంగా, సంతోషంగా ఉంటుంది. తను టీ అయితే ఎక్కువ తాగుతుందనమాట మా అత్తయ్య. అందుకే గ్లాస్ అది స్టీల్‌వి, మేము చిన్న తక్కువ క్వాంటిటీ తాగుతాము. కప్ అనుకోండి తనకి అలవాటు లేదనమాట. అందుకే ఇలా గ్లాస్‌లాగా ఉండే ఆ పింగాణీ కప్పులైతే పోసిస్తున్నానండి. ఇవి ఇడ్లీ పిండితోటి కొంచెం సాల్ట్ వేసి, కొంచెం వాటర్ పోసి మనం
దోస అట్టులాగా వేసామంటే చాలా బావుంటుందండి క్రిస్పీ క్రిస్పీగా. దీంతో ఇడ్లీ పిండిలో కొంచెం మైదా పిండి కలిపి బోండాలు కూడా వేస్తారనమాట. తర్వాత నా దగ్గర ఆయిల్ టిన్స్ ఉన్నాయి. ఈ ఆయిల్ టిన్స్ నేను ఇవన్నీ ఇలా కలెక్ట్ చేసి పెట్టేసేసుకొని, అంటే ఒక్కొక్కటి ఒక్కోసారి కట్ చేయటం, మొక్కలు వేయటం ఇలా ఎందుకనేసి ఒక 6 డబ్బాలు అలా అయిన తర్వాత అయితే ఏదైనా ఒక అంటే డిఐవి లాగా ఎక్కువగా మనకి ఆయిల్ క్యాన్స్ తోటి గణేష్ ఆకృతి అలా వస్తూ ఉంటాయండి. ఎందుకంటే ఆ టిన్‌కి పట్టుకునే హ్యాండిల్ వచ్చేసి మనకి గణేష్ తొండం ఆకృతిలో ఉంటుంది. అందుకే నేనేంటంటే ఎక్కువగా అలా ప్రిపేర్ చేశాను. ఆల్రెడీ ఒక 4 బాటిల్స్ క్యాన్స్ అలా చేసున్నాననమాట. మనకి ఎంట్రన్స్‌లో 2 పెట్టాననమాట. అంటే గడపకు అటువైపు, ఇటువైపు. ఇటు సైడ్ వచ్చేసి తులసమ్మ చెట్టు దగ్గర ఒకటి పెట్టుకున్నాను. ఇలా ఫస్ట్ ఏం చేశానంటే స్టిక్కర్లు తీశానండి. ట్రై చేశాను నార్మల్‌గా వస్తాయని. ఒక బాటిల్‌కి అయితే వచ్చింది. కానీ మిగతా వాటికి వాళ్ళు ఫెవిక్విక్కో, ఫెవికాల్ అలాంటివేదో అంటించుంటారు. అందుకని లాగినా రాలేదనమాట. నేనేం చేశానంటే కొంతసేపు టబ్‌లో వాటర్ పోసేసి కొంచెం మెత్తపడతది కదా ఆ పేపరు. అప్పుడు లోపల ఫెవికాల్, ఫెవిక్విక్ ఏసినా కూడా అది నానిపోతుంది. ఆ తర్వాత మనం స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదా అంట్లు తోమేది. దాంతోటి మనం కొంచెం టైం తీసుకొని, టైం అయితే కొంచెం నీట్‌గా అవంతా తీసేసామంటే నీట్‌గా ఉంటుందనమాట. లేదు అలా ఉంచేసేసి కూడా మీరు మొక్కలవి పెట్టుకోవచ్చు. కానీ కొంచెం డెకరేషన్ లాగా చేసుకొని మనం ఎక్కడైనా సరే ఇంట్లో లివింగ్ రూమ్‌లో అయినా, బెడ్‌రూమ్స్‌లో అయినా, లేదు బాల్కనీస్‌లో అయినా కూడా ఎక్కడ పెట్టుకున్నా కూడా అందంగా బాగా కనిపించాలంటే కొంచెం నీట్‌గా ఇలా తోమి పెట్టుకున్నామనుకోండి, స్టిక్కర్స్ అన్నీ తీసి చక్కగా మనం వీటిపైన ముగ్గులు వేసుకోవచ్చు. రకరకాల డిజైన్స్ వేసుకోవచ్చు. చక్కగా మనం హ్యాంగింగ్స్ లాగా, పాట్స్ లాగా వేలాడదీసుకోవచ్చు. గణేష్ ఆకృతిలో అలా సిట్టింగ్ లాగా పెట్టుకోవచ్చు అనమాట. ఎన్నో రకాల గణపతులే కూర్చొనున్నట్లుగా. అలా ప్లాన్ చేసుకోవచ్చు. అందుకే నేను ఫస్ట్ అయితే ఇవన్నీ స్టిక్కర్లు తీసేసి నీట్‌గా క్లీన్ చేసేసి, ఏవైనా ఆయిల్ మరకలు అవి ఉంటాయి కదా! వాటర్ అది వేసి నీట్‌గా క్లీన్ చేసేసుకున్నాననమాట. సోప్ పెట్టేసి పైన మూతల దగ్గర కానీ లోపలంతా కూడా క్లీన్ చేసిన తర్వాత, ఆరిన తర్వాత ఇలా ఏదైనా ఒక స్కెచ్ పెన్ అలా తీసుకొని మనం ఎక్కడ అయితే కట్ చేసుకోవాలనుకుంటున్నామో, మనకి ఏ ప్లేస్ ఎలివేట్ అయ్యేలాగా చూయించాలనుకుంటున్నామో అది ఉంచుకొని, మిగతా పార్ట్ ఇలా స్కెచ్ పెన్ తోటి మార్క్ చేసి అన్ని బాటిల్స్ కూడా అలానే పెట్టేసుకున్నామంటే, తర్వాత మనం ఇవన్నీ మార్కింగ్ అయిపోయిన తర్వాత డిజైన్స్ అవన్నీ అయితే ఇప్పుడు వేయకూడదండి. మనం ఏ రకాల షేప్ ఇవ్వాలనుకున్నా కూడా ఫస్ట్ ఇలా మార్క్ చేసుకొని, తర్వాత హీట్ ఏదైనా కూడా మనకి నైఫ్ ఉంటుంది కదా పాతది, ఆ నైఫ్‌ని మనం గ్యాస్ స్టవ్ హీట్ పెట్టేసేసుకొని, లేదు మీ దగ్గర ఏవైనా కూడా మిషన్ టైప్ కట్ చేసేవి ఉంటాయి కదా రంపంలాగా, ఆ రంపంలా ఉన్నా కూడా వాడుకోవచ్చు. కానీ ఈ ప్రొసీజర్ ప్రకారం చేశారంటే 5 మినిట్స్‌లో మనకి ఆ కటింగ్ అంతా కూడా అయిపోతుందండి. చక్కగా ఇలా మార్క్ చేసుకోవడమే. నేనైతే ఒక్కొక్కటి ఇలా పడుకోబెట్టి, ఒక్కొక్కటి నించోపెట్టి, అంటే నాకు ఏ షేప్ ఎటువైపు పెట్టాలనుకుంటున్నానో నాకు ఐడియా ఉందనమాట. ఆ ఐడియాని బట్టి నేనైతే మొత్తం మార్క్ చేసేసుకుంటున్నాను. ఇవన్నీ అయితే కూడా ఫస్ట్ స్కెచ్ పెన్ తోటి కానీ, మీరు పెన్సిల్‌తో కానీ, లేదా ఏదైనా పెన్నుతోటి కానీ అలా మార్క్ పెట్టేసేసుకొని, ఆ తర్వాత కొంచెం హీట్ ఏదైనా చూయించుకొని, చక్కగా మనం అదే ఆ గీత మీద కట్ చేసామంటే మంచి చక్కటి షేప్ వస్తుందనమాట. అందుకోసమే ఇలా మార్క్ పెట్టుకుంటున్నానండి. ఇలా మార్క్ పెట్టుకున్న ఈ బాటిల్స్‌లో మనం డైరెక్ట్‌గా హోల్స్ పెట్టకుండా, బాటిల్స్ ఏవైనా కూడా మనం ఆల్రెడీ ఇప్పుడు మీరు థమ్స్ అప్ బాటిల్స్ అలా ఉన్నాయనుకోండి, అవి డైరెక్ట్‌గా అలా పెట్టినా కూడా చూస్తానికి మనకి ఎవరైనా గెస్ట్‌లు అలా వచ్చినా కూడా చూసినా బాటిల్స్ అవి కొంచెం ఏంటంటే అందరూ లైక్ చేయకపోవచ్చు. కొంతమందేమో వేస్ట్ బాటిల్‌లో వేశారు, బాగానే మంచిగా ఉందని అప్రిషియేట్ చేస్తారు. బట్ మనకు అలా కనిపించకుండా కూడా మనం ఈ టిన్స్‌లో వాటిని ఆ మొక్కల్ని దిగేసేయొచ్చు. లేదు అంటే ఏవైనా వాటర్ ప్లాంట్స్ ఉంటాయి కదా! బాటిల్స్‌లో మామూలుగా గాజు సీసాలు ఇలాంటి వాటిలో వాటర్ పోసి పెడుతుంటాం కదా మనం. ఆ వాటర్
పోసిన డబ్బాని ఇందులో పెట్టేసేసుకొని మొక్కని అలా పైకి వేసుకోవచ్చు. అలా చేసుకోవచ్చు. లేదు అంటే నేను వీటికి హోల్స్ పెట్టేసేసుకొని డైరెక్ట్‌గా డ్రైనేజ్ అది క్లియర్ అయిపోయేటట్లుగా పెట్టి మొక్కని డైరెక్ట్‌గా వేద్దామన్నట్లుగా హోల్స్ కూడా పెట్టానండి. లేదు మనం హోల్స్ పెట్టినా కూడా ఏదైనా కూడా డబ్బాలో మొక్కని పెంచేసేసి ఇందులో మీరు డిప్ చేశారంటే చక్కగా డ్రైనేజ్ కూడా మనం ప్రతిసారి తీయక్కర్లేకుండా కూడా దానంతట అదే నిదానంగా రిలీవ్ అయిపోతుందన్నమాట. ఈ విధంగా నైఫ్ వేడి చేసేసుకొని చక్కగా మనం ఆ పెన్ మార్క్ వేసిన షేప్‌లోనే కట్ చేసామంటే నీట్‌గా వస్తుందనమాట. లేదు మనం అక్కర్లేదు పెన్ మార్క్ అనుకుంటే ఏదో ఒక వైపు అయితే వంకర టింకర వస్తుందండి. అప్పుడు మనం ఎంత కష్టపడి చేసిన వర్క్ కూడా ఆ సాటిస్ఫాక్షన్ అనేది లేకుండా పోతుందనమాట. అందుకని కొంచెం టైమ్ ఒక్క 2 మినిట్స్ టైం కేటాయించి పెన్ మార్క్ పెట్టేసేసుకొని గీసుకున్నారంటే మళ్ళీ అయితే పాడైపోయిన తర్వాత ఏం చేయలేం కాదు కాబట్టి ఈ పైన కట్ చేసింది కూడా నేను వేస్ట్ చేయనండి. వాటితో కూడా నేను డీఐవై ఆర్ట్ చేస్తాననమాట. ఎందుకు ప్రతి ఒక్కటి కూడా ఆ ప్లాస్టిక్ అనేది వేస్ట్ అవ్వకూడదు. ఆ కట్ చేసిన ముక్కలు అవి మనం డస్ట్‌బిన్‌లో వేయటం వలన అవి మళ్ళీ పశువులు ఇలాంటివి అవి ఇవి తింటూ ఉంటుంటాయి కదా! తెలియకుండానే పొల్యూట్ చేసిన వాళ్ళం అవుతామనమాట. అలా చిన్న ముక్క ప్లాస్టిక్ కూడా వేస్ట్ చేయకుండా ఇలా నేను ఏనుగు చెవులకు కానీ ఆ కట్ చేసిన ముక్కలు కూడా మనం చిన్న చిన్న ఏవైనా కూడా డీఐవై లాగా చేద్దామని ఏది కూడా పారేయలేదండి. వాటికి యూజ్ చేద్దామన్నట్లుగా పెట్టాననమాట. ప్లాస్టిక్ అనేది మనం యూసేజ్ తగ్గించుకోవాలి. బట్ ఇలా వచ్చినాయనుకోండి క్యాన్స్ ఇవి స్టాండర్డ్‌గా ఉంటాయన్నమాట. బయట మనకి మార్కెట్‌లో కూడా ఇలాంటి టైప్ క్రియేటివిటీ ఆర్ట్ చేసి మనకి ఇచ్చే అంత ఓపిక చాలామందికి ఏంటంటే ప్రాఫిట్ పరంగా కొనుక్కోవచ్చు. మనం చేసిస్తారేమో తెలీదు కానీ, ఇలాంటి క్యాన్స్ వాళ్ళు ఏరుకొచ్చి ఇలా షేప్స్ ఇచ్చి మనకి పెయింట్స్ ఏసి ఇంత స్టాండర్డ్‌గా అయితే ఇవ్వరండి. మామూలుగా రకరకాలవి మనకు అమ్ముతూ ఉంటారు కానీ, అవి ఎక్కువ కాస్ట్ ఉంటాయి. పింగాణీ, గ్లాసు ఇలాంటివి ఉంటాయి కానీ, ఇలా మనం ఆయిల్ టిన్స్‌లో మనం యూజ్ చేసిన వాటిల్లో మనం అవి పారేయకుండా మన చేతులతోటే ఇంత చక్కగా కట్ చేసి పెంచుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ అనేది చాలా డబల్‌గా ఉంటుందండి. ఈ బాటిల్స్ కూడా ఎన్ని ఇయర్స్ అయినా కూడా స్టాండర్డ్‌గా ఉంటాయన్నమాట. మనం ఎంత హైట్ నుంచి కింద పడ్డా కూడా తొందరగా అయితే పగలవనమాట. అంత స్టాండర్డ్‌గా ఉంటాయి. వాటికి మనం కొంచెం ఏదైనా మన ఇంట్లో బ్లాక్ కలర్ ఉంటుంది కదా! లేదా కాటుక కానీ, ఐ షేడ్ ఉంటాయి కదా! వాటితోటి కానీ మీరు మార్క్ పెట్టేసేసుకొని చక్కగా షేప్ ఇచ్చేసి ఎప్పుడైనా బయటికి అలా వెళ్ళినప్పుడు బ్లాక్ కలర్ తీసిచ్చుకొని అలా కళ్ళకి అలా వేసుకోవచ్చు. లేదు మనకి యెల్లో కలర్ డబ్బానే కాబట్టి వైట్, రెడ్ కలర్ పెయింట్ కూడా మీరు చక్కగా వేసుకున్నారంటే అది కళ్ళకి బ్లాకే వేయాలని ఏముండదండి. మీరు రెడ్ కలర్ వేసినా కూడా ఎక్సలెంట్‌గా అదైతే యెల్లో అండ్ రెడ్ చాలా బావుంటుందనమాట. నా దగ్గరైతే ప్రెజెంట్ రెడ్ కలర్ లేదు. అందుకే నేను ఆ బ్లాక్ ఐలైనర్, కాటుక ఇలా వాడేసి మొత్తం ఆ కళ్ళు, షేప్స్ అన్నీ కూడా ఇచ్చాను. ఆ తర్వాత ఎప్పుడైనా వెళ్ళినప్పుడు బ్లాక్ కలర్ అలా తీసుకొచ్చుకొని వేసుకుంటాను. దీని మీద కొంచెం మిక్సింగ్‌గా ఉండటానికి వైట్ కలర్ పెయింట్ తోటి కూడా దాన్ని అలా టచప్ చేస్తున్నాను. ఎందుకంటే మనం గబక్కన పొరపాటున వాటర్ అది పడ్డా కూడా అవైతే పాడవకుండా ఉంటాయి. కొంచెంసేపు ఎండలో పెట్టారనుకోండి ఎప్పటికీ కూడా అలానే ఉంటాయన్నమాట. లాస్ట్ టైం నేనేం చేశానంటే మనకి కాజల్ ఉంటుంది కదా! ఎవరైనా గిఫ్ట్ అలా ఇస్తూ ఉంటారు కదా! ఆ కాటుక ఆ కాటుకని ఆ డబ్బాలకి పూసాననమాట. ఇప్పటికీ కూడా నా దగ్గర అలాగే ఉన్నాయండి. వాటర్ పడ్డా కూడా ఆ కాజులైతే పోవట్లేదనమాట. కొంచెం లైట్‌గా షేడ్ అయిందంతే. అవి కారటం కానీ ఏమీ అవ్వలేదనమాట. అందుకే నేను ఈసారి కూడా ఆ పాత కాటుకని ఇలా ఐలైనర్ షేడ్ దాంట్లో వేసేసుకొని పాత దాంట్లో ఇలా వాడుకుంటున్నాననమాట. చక్కగా ఇవన్నీ కూడా లైన్స్‌గా గీసేసుకొని మన ఇష్టం వచ్చిన షేప్ వేసుకోవచ్చండి. పక్కాగా కన్ను ఆకృతి, ముక్కు, నోరు ఆకృతి రావాలని ఏం లేదనమాట. ఇవన్నీ కూడా ఏదైనా మనం ఫ్రీ హ్యాండ్‌తో వేసేసుకుంటే చూస్తానికి చాలా లుక్‌గా ఉంటాయన్నమాట. కొంచెం ఒక్క 5 మినిట్స్ ఆఫ్టర్‌నూన్ టైము లేదు ఏదైనా పని అది తక్కువ ఉన్నప్పుడు మార్నింగ్ టైము అలా కూర్చొని బ్రేక్‌ఫాస్ట్ అది అయిపోయిన తర్వాత ఇలా పీస్‌ఫుల్‌గా కూర్చొని మనం ఇలాంటి చిన్న చిన్న ఆర్ట్స్, చిన్న చిన్న క్రియేటివిటీలు చేసుకోవటం వలన
చాలా మనం అందాన్ని గార్డెన్‌కి అయితే సగం లుక్ మారిపోతుందండి. మామూలుగా మనం ఎన్ని రకాల కుండీలు పెట్టినా, ఎన్ని ఫ్యాషన్ పెట్టినా కూడా మనం ఇలా క్రియేటివిటీగా తయారు చేసుకున్న వాటి లుక్కే వేరుంటుందనమాట. అందులో ఇవి నేను తీసుకున్నవన్నీ మల్టీ కలర్ డబ్బాలనమాట. అన్నీ కలర్ రంగుల డబ్బాలు. సేమ్ కలర్ కూడా కాదు. మనకి మామూలుగా యెల్లో కలర్ ఆయిల్ డబ్బా వచ్చేయి ఒకటే ఉంటూ ఉంటాయన్నమాట. అలా కాకుండా నేను అన్ని రకాల ఆయిల్స్ అలా యూజ్ చేస్తాను కాబట్టి, అన్ని రకాల ఆయిల్ టిన్స్‌ని కదా ఇలా రకరకాల సెపరేట్ యాంగిల్స్‌లో అయితే ఇలా తయారు చేశానండి. ఇవి మీకు కూడా నచ్చిందనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేసి, కామెంట్ చేసి ఇవైతే షేర్ చేయండి. మీకు యూజ్‌ఫుల్ ఎవరికైనా కూడా యూజ్ అవుతాయన్నమాట. ఎందుకంటే చాలామంది ఇలాంటి డబ్బాలు వాడుతూ ఉంటారు. చాలామంది అయిపోగానే డస్ట్‌బిన్స్‌లో కానీ, లేదు మనకి ఐరన్ షాప్స్‌లో కానీ అలా ఇస్తూ ఉంటారనమాట. ఐరన్ షాప్‌కి ఎళ్లి ఇచ్చే అంత ఓపిక, తీరిక ఎవరికీ లేదులెండి. పని వాళ్ళకి కానీ, డస్ట్‌బిన్స్‌లో కానీ అలా పడేస్తూ ఉంటారనమాట. అవి చాలామంది ఐరన్ వాళ్ళకి అలా అమ్మేసేసుకుంటూ ఉంటారు. అక్కడ కూడా కొనుక్కొచ్చుకుంటారనమాట. గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఐరన్ షాప్స్ అలా వెళ్ళినప్పుడు బల్క్‌లో దొరుకుతాయి. అలాగే నేను ఒకప్పుడు పెరుగు బకెట్లు తీసుకొచ్చాననమాట. వేస్ట్ బాటిల్స్ తోటి ప్లాంట్స్ పెంచటం అది. ఇప్పుడు ఆ వీడియో అయితే నాది చాలా చక్కగా రన్ అవుతుందండి. ఇలాంటి డబ్బాలు మీ దగ్గర కూడా ఉన్నట్లయితే ఇలా కలెక్ట్ చేసుకొని మనం ఖాళీ టైంలో కట్ చేసేసుకొని మనకి ఇష్టం వచ్చిన డిజైన్స్ గణేష్ బొమ్మలే వేయాలని లేదు. నేను ఇలా తొండంలా వచ్చిందనేసి మనకి ఆ కళ్ళు అలా వేస్తే ఈజీగా అలా అయిపోతుంది అని అలా వేస్తున్నాను. దానికి ఈ డబ్బాలన్నీ కూడా రకరకాల కలర్స్ గ్రీను, ఆరెంజ్, యెల్లో ఇలా ఉన్నాయి కదా! వీటిపైన మనం వైట్ పెయింట్ ఉంది నా దగ్గర. ఇంకేం పెయింట్స్ అయితే లేవండి ప్రెజెంట్. ఆ వైట్ బాటిల్ అయితే కొంచెం ఉందన్నమాట. లాస్ట్ టైం నేను ఆ పాట్స్ అన్నిటికి వేసుకున్నాను కదా! ఆ వాటిది కొంచెం మిగిలింది. అదెందుకు వేస్ట్ చేయటం, అది కూడా కంప్లీట్ చేద్దాము అనేసి అనుకుంటున్నాను. ఈ కళ్ళు డిజైన్స్ అది అయిపోగానే చిన్న చిన్న ఏవైనా డాట్స్ అలా పెట్టడం కానీ, చిన్నవి మనం కుండీలకి వేసిన డెకరేషన్ లాగా అలా వేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే కళ్ళు అది ఆకృతి ఫినిష్ అయిందంటే ఒక లుక్ అనేది వస్తుందనమాట. దాన్ని బట్టి మనం ఇంకేం డిజైన్ అది ఎక్స్టెండ్ చేసుకోవాలనేది ఆలోచించుకోవచ్చు. చక్కగా ఇలా లైట్ వెయిట్ బాటిల్స్ అవి ఇలా తయారు చేసుకున్నామనుకోండి, ఇందులో కొంచెం ఏదైనా గార్డెన్ మనం వేపాకు ఇలా ఉంటుంది కదా, అలాంటివి వేసుకొని కింద డ్రైనేజ్ పోవటానికి 2 హోల్స్ పెట్టుకొని చక్కగా మనం కొంచెం పేడ ఎరువు, కొంచెం ఇసుక, మట్టి ఇలా లైట్‌గా అవి వేసేసుకొని హ్యాంగింగ్ పాట్స్‌లా కూడా మనం తగిలించుకోవచ్చండి. చాలా బావుంటాయన్నమాట. లుక్ బావుంటుంది. మనం అంటే ఎన్ని సంవత్సరాలైనా కూడా స్టాండర్డ్‌గా ఉంటాయన్నమాట. అవి అక్కడే స్టాండర్డ్‌గా చాలా ఇయర్స్ కూడా మనం హ్యాంగ్ చేసుకోవచ్చు. చిన్నది ఏదైనా ఐరన్ తీగ లాంటిది తీసుకొని చిన్న చిన్న హోల్స్ 4 సైడ్స్ పెట్టేసేసుకొని హ్యాంగింగ్ పాట్స్ లాగా పెట్టేసుకొని టర్టిల్ వైను, ట్రయాంగిల్ హార్ట్స్ ఇలాంటివన్నీ వాటరింగ్ జూ ఇలాంటి ప్లాంట్స్ అన్నీ వేసుకోవచ్చనమాట. అలా మనం ఆ వినాయకుడు హెయిర్ లాగా క్రియేట్ చేసుకోవచ్చు. రకరకాలు కొంతమందైతే నేను ఈ మధ్య కొన్ని షార్ట్స్‌లో చూశాను. మనం టామ్ అండ్ జెర్రీ ఇలా పైన అంతే ఎక్కువగా చైనా నూడిల్స్ ఇలా టైప్ వస్తుంది కదా! చాలామందికి హెయిర్ అలాగా కొంచెం కామెడీ షేప్స్‌లో కూడా చాలా చేశారనమాట. నేనైతే ఎక్కువగా గణేష్ చేయటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నానండి. ఇలా చిన్న చిన్నవైతే పెయింటింగ్ తోటి ఫస్ట్ అయితే ఏవైనా తొండంలాగా పెడదాము అంటే ఏనుగు దంతాల్లాగా పెడదామని ట్రై చేస్తున్నాను. అవి నాకు అంత లుక్ అనిపించలేదనమాట. ఆ తర్వాత చిన్న ఫ్లవరింగ్ ఏదైనా డిజైన్ చేద్దామనేసి ప్లాన్ చేస్తున్నాను. ఫస్ట్ ఆ తొండం షేప్‌కైతే ఇలా అటు సైడు, ఇటు సైడు ఈ విధంగా డిజైన్ అయితే వేస్తున్నానండి. ఇది చాలా బావుంటుందనమాట. వేసిన తర్వాత అక్కడ ఫ్లవర్స్ వేస్తే అయితే మనకి బావుండదు చూస్తానికి. ఆ షేప్ అంతటికి అయితే ఒక 3 టైప్స్ అలాగా మనం ఏనుగు దంతాల్లాగా వేస్తే బావుంటుందన్న ఐడియాతో వేస్తున్నాను. రెడ్ కలర్ కూడా దీనికి బావుంటుందండి. గ్రీన్ కలర్ బాటిల్ కదా! కళ్ళు అవి మనం రెడ్ కలర్‌తో వేసినా కూడా బావుంటుందనమాట. అంటే చక్కగా ఎలివేట్ అవుతుంది.
రెడ్ కలర్ తోటి ముగ్గులు కానీ, అలా చిన్న చిన్న డాట్స్ అలా పెట్టామంటే గ్రీన్‌కి రెడ్ చక్కగా మ్యాచ్ అవుతుందనమాట. అందులో ఇది చిలక పచ్చ. దీనికి రాణి కలర్ అయినా బానే ఉంటుంది. మన దగ్గర పాతవి ఓల్డ్ అయిపోయిన నెయిల్ పాలిష్ బాటిల్స్ ఇలా ఉంటాయి కదా! అవి కూడా మనం పారేద్దాము, టైం అయిపోయినాయి అనుకుంటూ ఉండేవి కూడా ఈ నెయిల్ పాలిష్‌లు కూడా చక్కగా అందులో ఉండే బ్రష్ తోటి మనం డిజైన్ అది వేసుకోవచ్చనమాట. అలా కూడా మనం ట్రై చేసుకోవచ్చు. ఇంట్లో పాడైపోయినవి, పాతవి ఇలాంటి వాటితోటైతే మంచి మంచి ప్రతి ఒక్కటి కొనాలన్నా కూడా అండి, ఈ రోజుల్లో మామూలుగా ప్రొవిజన్స్ అలా కొనటానికి షాపింగ్‌కి వెళ్తేనే వేలు వేలు అవుతున్నాయన్నమాట. ఏమీ లేదు, ఆయిలు, ఉప్పు, పప్పు ఇలాంటివి తీసుకుంటేనే మంత్లీ కావాల్సిన ప్రొవిజన్స్ 10,000 అవుతున్నాయండి మినిమమ్. అలాంటప్పుడు ఇంకా మనం వెళ్ళినప్పుడల్లా ఒక్కొక్కటి బాటిలో, ఒక్కొక్క పాటో, కుండీయో ఇలా కొనుక్కొస్తూ ఉంటాము కదా! మినిమమ్ ఇంత సైజు కుండీ వచ్చేసి ఎంత లేదన్నా కూడా ఎంత చీప్ క్వాలిటీ అయినా 200 అన్నా తీసుకుంటారనమాట. ఇలా మనకి కలరింగ్, డెకరేషన్ ఇలా ఏం చేసేవారు, ప్లెయిన్ పాట్స్ మనకు అమ్మేవి 100, 200 దాకా ఉంటున్నాయి. అలాంటప్పుడు మనం ఇంట్లో ఇలా స్టాండర్డ్‌గా ఉన్న బాటిల్స్ తోటి చక్కగా ఖాళీ టైంలో ఎక్కువేం కొనేవి లేవు. అవే కలరింగేసి స్టాండర్డ్‌గా కలర్ కూడా పోవనమాట. అలా వచ్చినప్పుడు ఇలాంటివి కొంచెం టైం కేటాయించామంటే చక్కగా మనం ఆ ఖర్చు తగ్గించినట్లవుతుంది. బయట ప్లాస్టిక్ పాట్స్ ఇలా కొనేది ఖర్చు తగ్గించినట్టుంది. మనం ఈ ప్లాస్టిక్‌నయితే వేస్ట్‌గా పారేయకుండా వాటిని డస్ట్‌బిన్‌లో అలా వేయకుండా మనం ఇలా యూజ్‌ఫుల్‌గా చక్కగా ఇంట్లో అలంకరణగా కూడా వాడుకున్నట్లు అవుతుందనమాట. తర్వాత వీటికి ఒక క్యాన్‌కొచ్చేసి నేను వైట్ కలర్ కళ్ళుకైతే మధ్యలో వైట్ పెట్టానండి. మిగతా అంతా కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా వేద్దామనుకుంటున్నాను. వీటికి కూడా ఇలా దంతాల షేప్ అయితే ఒక 2 దంతాల్లాగా పెడదామని. ఒక్కొక్క క్యాను ఒక్కొక్క వెరైటీగా వచ్చిందండి. ఆ చేసిన వాళ్ళకనుకోవాలనమాట. ఆ షేపు అలా ఐడియా గణపతి షేప్‌లో రావటం కానీ, ఆయిల్ టిన్స్ అదివరకు మనకి ఆయిల్ టిన్స్ బయట అమ్మేవాళ్ళు. ప్లాస్టిక్‌వి వైట్ కలర్ ఉండేది. పై వైపున ఇలా పట్టుకునేలాగా వస్తాయన్నమాట. కొన్ని కొన్ని సర్ఫ్ డబ్బాలకి వస్తున్నాయి ఇప్పుడు. అలా పట్టుకునేవి వచ్చేవి. అవి ప్లెయిన్ డబ్బాలు మార్కెట్‌లో కొనుక్కొని రూ. 10, రూ. 15 అలాగా గానుగ దగ్గర అలా క్యాన్‌లో ఆయిల్ పోసుకునేవాళ్ళనమాట. కొంతమంది ఏంటంటే ఆ రోజుల నుంచే ప్లాస్టిక్‌ని వాడకుండా స్టీల్ టిన్నులు, ఆయిల్ క్యాన్లు, జలంసిర్ టిన్నులు ఉండేవి. అవి తీసుకొనెళ్ళి అందులో పోయించుకొచ్చుకునేవాళ్ళనమాట. గానుగ నుంచి శనగ నూనె, నువ్వుల నూనె ఇలా రకరకాలనమాట. ఆ గానుగ దగ్గరికెళ్తేనేనండి ఎంత మంచి సువాసన వస్తుందో అసలు. ఆ పప్పులు, వేరుశనగ పప్పులు ఆయిల్ తీస్తుంటే ఆ పల్లీ నూనె, ఆ పొట్టు వస్తుంది కదా! ఆ పల్లీలు తీసిన పొట్టు కూడా మేము చిన్నప్పుడు గానుగ దగ్గరికి అలా మా అమ్మమ్మ తీసుకెళ్తే, ఆ పొట్టు తీసేసిన తర్వాత, పొట్టు కాదు పిప్పి అంటారు దాన్ని. ఆయిల్ తీసేసాక ఆ పిప్పిని కూడా తీసుకొచ్చుకొని చాలామంది వేస్ట్‌గా పారేయకుండా వాటి విలువ తెలిసిన వాళ్ళు అందులో కొంచెం బెల్లము ఇలా వేసి ముద్దల్లాగా చేసుకొని పిల్లలకి అలా పెట్టేవాళ్ళనమాట. ఆ నువ్వులు పిప్పి, వేరుశనగ పప్పు పిప్పి అలాంటి ఆరోగ్యకరమైన ఆహారాలు తిని ఇప్పటికీ కూడా చాలామంది హెల్తీగా జుట్టు కానీ, కళ్ళు కానీ, ఏవైనా కూడా దంతాలు కానీ అన్నీ స్ట్రాంగ్‌గా ఉంటారు. అదివరకి ఇప్పుడు ఈ రోజుల్లో అయితే ఆ పిండి అది కూడా పారేస్తున్నారో మరి పశువులకేస్తున్నారో తెలీదు కానీ అదైతే చాలా ఎనర్జీగా ఉంటుందండి. మీరెప్పుడైనా పల్లీలు అలా పట్టించడానికి గానుగకి వెళ్ళినప్పుడు అలా పిండి పిప్పు ఉంటుంది కదా! అది తీసుకొచ్చుకొని మనం అందులో కొంచెం బెల్లం అది పాకం పట్టేసేసుకొని ఈ పిప్పిని అయితే అందులో వేసేసి కలిపారంటే చక్కగా మనకి ఉండలైతే నున్నగా చుట్టుకోవటానికి కరెక్ట్‌గా వస్తాయన్నమాట. ఎక్కువ పాకం కాకుండా మనం నువ్వులుండలు చుట్టే పాకంలాగా లైట్‌గా పట్టేసి అలా చేసుకొని కూడా తినొచ్చనమాట. ఇలా పెయింటింగ్ అవన్నీ వేస్తున్నానండి. ఎందుకంటే ఇప్పుడు నేను ఆ పాకం, ఈ వేరుశనగ పప్పులు వీటి కథ ఎందుకు చెప్పానంటే చాలామంది అంటూ ఉంటారనమాట.
మాకు ఇంట్లో పని చేసేలేక ఓపిక లేదు, ఇన్ని పనులు చేస్తావు, నీకు చాలా ఓపిక ఉందే అంటూ ఉంటారు. ఆ ఓపిక అనేది మనం అందరికీ ఓపిక ఉండకుండానే ఉంటుందండి. ఎందుకంటే ఈ రోజుల్లో ఫుడ్ అలా ఉంటుందన్నమాట. అదివరకు రోజుల్లో ఎంతో కొంత ఆ పల్లి చెక్క, నువ్వులుండలు ఇలాంటి ఆహారం తిన్నాం కాబట్టి, ఇప్పుడు కూడా వాటి విలువ తెలుసుకొని ఎంతో కొంత తింటున్నాం కాబట్టి, కొంచెమైనా ఇంట్లో పనులతో పాటు ఇలా ఎక్స్ట్రా పనులు చేసుకునే ఓపిక ఉంటుందన్నమాట. అందుకని అది నేను షేర్ చేయాల్సొచ్చింది. ఇలా చాలామంది ఏంటంటే అందుబాటులోనే ఉంటాయన్నమాట. గానుగలు కానీ ఇలాంటివన్నీ తెలియక కొంతమంది అవి ఏం చేస్తారన్నది కూడా తెలీదు చాలామంది ఇప్పుడున్న జనరేషన్‌కి. అందుకే నేనది షేర్ చేశాను. ఈ కళ్ళు, పెయింటింగ్ ఇలానే కాకుండా ఇలా ముగ్గులు కూడా కోలం ముగ్గులుంటాయి కదా! అవి కూడా వేసుకోవచ్చనమాట. ఇలా డబ్బాల పైన అలా వేసేసుకొని ఖాళీగా ఉన్న టైంలోనేనండి అదే పనిగా ఇంట్లో పనులన్నీ వదిలేసి ఇదే పని చేయమని ఎవరూ చెప్పరు. నాకు ఈరోజు పూజ పని ఇలాంటివన్నీ కొంచెం లేవనమాట. అలాంటప్పుడు ఇలాంటి పనులు చిన్న చిన్న పనులైతే పెట్టుకుంటూ ఉంటాను. ఏదైనా మనకి ఎక్స్ట్రా ఒక పని లేదు అంటే ఆ పని ఉన్న ప్లేస్‌లో ఏదైనా చెయ్యాలి అని అనిపించటమే మనం ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి చేసేవాళ్ళమని మనకి మనమే అనిపిస్తుందండి. ముందు మనల్ని మనం ప్రేమించాలి. మన గురించి మనం తెలుసుకోవాలి. అప్పుడే మన లైఫ్ హ్యాపీగా ఉంటుందనమాట. ఎప్పుడు పక్క వాళ్ళ గురించి, ఎదురు వాళ్ళ గురించి వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకుంటారు. మన గురించి, మన పిల్లలు, మన ఫ్యామిలీ వాళ్ళ గురించి ముందుగా మన గురించి ఆలోచించుకోవాలి. మనం వ్యక్తిగతంగా మన గురించి మనల్ని మనం ప్రేమించుకున్నామంటే ఎదుటి వాళ్ళని ఆటోమేటిక్‌గా మనం ప్రేమిస్తామన్నమాట. అలాగా ప్రతి ఒక్కటి కూడా అన్ని విషయాలు అన్నిట్లో మనం ఆరోగ్యంలో కానీ, అందంలో కానీ అన్నిట్లో కూడా ఉన్నంతలో దేవుడిచ్చినంతలో మనకున్నదాన్ని చక్కగా నీట్‌గా ఉండటం, మంచి ఆరోగ్యకరమైన ఆహారం మనం వండుకోవటానికి చేతులిచ్చారు కాబట్టి, మంచి ఆహారం అవన్నీ దొరుకుతూ ఉంటాయి. అవన్నీ తీసుకొచ్చుకొని మనకి వీలుగా, మనకొచ్చినట్లుగా మనం క్రియేటివిటీ అలా ఉపయోగించుకొని ఎంతో కొంత చిన్న చిన్నగా అన్నీ చేసుకుంటూ ఉండాలనమాట. అలా లేడీస్ ఏంటంటే చాలా అదృష్టవంతులండి ఒక విధంగా చెప్పాలంటే. ఎందుకంటే మన ఇల్లుని మనం తప్ప ఎవ్వరూ అందంగా ఉంచలేరనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైమ్. హ్యావ్ ఎ సేఫ్ డే.